గారి గెలుపుకు సంబంధించి కులాల వారీగా కొన్ని లెక్కలైతే తెర మీదకి వస్తున్నాయి. అలాగే కూటమి గెలుపుకు సంబంధించి కూడా కులాల వారీగా కొన్ని లెక్కలైతే తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే చాలామంది ప్రధానంగా వైసీపీ గురించి చూసుకుంటే పెన్షన్ తీసుకున్న వృద్ధులు కానీ, మహిళలు కానీ, సంక్షేమ పథకాలు తీసుకున్న మహిళలు కానీ పెద్ద ఎత్తున పోలింగ్కి హాజరవడం ఒక రకంగా ప్రో గవర్నమెంట్ ఓటింగ్ అనేది చాలామంది చెప్పుకుంటూ వచ్చారు. అలాగే కొన్ని లోకల్ సర్వేలు చూసుకుంటే వైసీపీకి అనుకూలంగా చూపిస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని జాతీయ సర్వేలు మాత్రం కూటమికి అనుకూల ఫలితాలు వస్తున్నాయి అని చెప్పడం. ఇక్కడ ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, ముస్లిము, క్రిస్టియన్స్ సుమారు 90% మంది వైసీపీకే ఓట్లు వేశారని చెప్పి కొన్ని సర్వేలు చెప్తుంటే, బీసీలు కూడా 50%, ఒక బీసీలో ఒక 50%, లేదంటే కాపు మహిళలు 50 నుంచి 60% జగన్కే జై కొట్టారు అనేది చాలా లోకల్ విశ్లేషణలు ఎక్కువగా చెప్తున్నాయి. లోకల్గా చేసిన కొన్ని సర్వేలు, జాతీయ సర్వేలతో పాటు. అలాగే కూటమిగా గెలిస్తే ఇప్పుడు కరెక్ట్గా అందుతున్న పథకాలన్నీ ఆగిపోతాయి. పైగా అంతగా జగన్